సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం. మన రాగమయం సీరియల్ 20వ భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా మరి? కాసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది అందరి మధ్య. అది ఒక అరుదైన వ్యక్తుల కలయికతో అరుదైన సందర్భంలో మొదలైన ప్రయాణం. అస్తవ్యస్తమైపోయిన జీవనదారుల్ని సరిచేసుకుంటూ ముందుకు సాగటానికి స్థిర సంకల్పంతో మొదలైన ప్రయాణం అది. ఒక దయార్ద్ర హృదయం అగ్నిలా దహించుకుపోతున్న మరొక హృదయం వైపు మళ్లించిన కరుణా ప్రవాహం ఆ జీవితాన్ని సస్యశ్యామలం చేయటానికి చేరువ చేస్తున్న ప్రయాణం. ప్రయాణం ఎటువైపో ఇంకా నిర్ధారణ కాకపోయినా దృఢచిత్తంతో ఆలోచన నిమగ్నమై కూడలిలో నిల్చుండిపోయిన ఒక మనస్సుని కాలం ఒక తెర తీయటానికి చేయిస్తున్న ప్రయాణం. జీవనయానంలో అలసి సొలసి సంతృప్తిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్న ఒక హృదయానికి హఠాత్తుగా కలిగిన నొప్పికి ఊరట కలిగించటానికి కాలం చేయిస్తున్న బాధాకర ప్రయాణం. శేఖరానికి ప్రస్తుతం చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తున్నది తల్లిని సమాధానపరచటం. ఇప్పుడు గమ్యం చేరుకోగానే ఇల్లాలు పిల్లలు లేని కొడుకు ఇంటిని చూసి చాలా భావోద్వేగానికి లోనవుతుంది తల్లిని సముదాయించగల మాటల కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాడు శేఖరం. ఆ ఆలోచనల మధ్య అప్రయత్నంగా తల్లి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రాజా అంటూ తన రెండో చేతిని కొడుకు చేతి మీద వేశారు సుభద్రమ్మగారు. ఆవిడ ఊహకి అందింది అతని హృదయం. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న అతనికి పిల్లలతో సందడిగా ఉండే ఇల్లు మనస్సులో మెదిలింది. తప్పదు, ఆ చిత్రాన్ని మార్చక తప్పదు. ఇప్పటి చిత్రంలో పిల్లలు మాత్రమే ఉంటారు. ఎంత దూరాన ఉన్నా తన హృదయస్పర్శ వాళ్ళని చల్లగా చూస్తూనే ఉంటుంది. దీర్ఘమైన శ్వాస తీసుకుని కళ్ళు తెరిచి ఇటువైపు చూసిన అతనికి దూరంగా శూన్యంలో దృష్టి నిలిపి చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయినట్టుగా ఉన్న కరుణ కనిపించింది. వెంటనే అతని హృదయం మంచి గంధపు పరిమళం అయింది. ఆమె పట్ల హృదయం ఆర్ద్రమైంది. కరుణ, అతని గొంతు మార్దవంగా పలికింది. ఆ పిలుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టయిన కరుణ ఆ అంది అతని వైపు చూస్తూ. పిలవటం అయితే పిలిచాడు గాని ఏమని ప్రశ్నించగలడు? ఏమీ పర్వాలేదులే అని ఎలా చెప్పగలడు అతను మాత్రం? అతని మనస్సుని అర్థం చేసుకుంటున్నట్టుగా ఆమె అంది. అందమైన మేఘాలని చూస్తున్నాను. చల్లని ఈ వాతావరణంలో అవి మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఆమె ఇచ్చిన ఆ జవాబుతో అతనికి ఒక విషయం అర్థమైంది. భవిష్యత్తు వైపు కరుణ ఉత్సాహంగా చూస్తోందని. ఆమె వైపు ప్రశంసాత్మకంగా చూస్తూ, అవునా, మన మనస్సు ప్రశాంతంగా ఉంటే ప్రకృతి ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది అన్నాడు. అతని మాటకి చిరునవ్వుతో అవునన్నట్టుగా తల పంకించి మళ్ళీ ప్రకృతి వీక్షణలో మునిగిపోయింది కరుణ. ఇద్దరిని బాధకి గురిచేసింది ఒకటే, అది గతం. ఆ గతంతోనే పోయి ఉన్న బంధాలు ఇద్దరికి. పిల్లలు. రావుగారికి హృదయానికి తగిలిన గాయానికి ఇప్పుడు మళ్ళీ గతకాలపు దృశ్యాలు మదిలో మెదులుతూ రాపిడిని కలిగిస్తూ నొప్పి పుట్టిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగి ఇంటికి వెళ్ళగానే రాగిణి పిల్లలు ఆ ఇంట్లో సందడి చేస్తూ తన కనులకు విందు చేస్తూ కనిపించకూడదు? ఒక్క క్షణం పాటు మెరుపులా మెరిసిన ఆ ఆశ ఆయనలో భరించలేని ఆశాభంగాన్ని కలిగించింది వర్తమానాన్ని గుర్తు చేస్తూ. చిట్టి తల్లి, ఎందుకు చేశావురా నాన్న ఇంతటి అపరాధం? ఆయన హృదయం బాధగా మూలిగింది. తాతయ్య, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? మనవలు చెరో చెయ్యి పట్టుకుని ప్రశ్నిస్తున్నట్టుగా మరుక్షణంలో మురిపిస్తున్న మరో దృశ్యం. ఇంతలోనే మాయమైపోతున్న మనోహర దృశ్యాలు. ఇంతలోనే మరో ఆశ. ఇంటికి వెళ్ళే సమయానికి రాగిణి నుంచి మరో ఉత్తరం వచ్చి ఉంటే బాగుండునన్న ఆశ. వచ్చి ఉంటే పనివాళ్ళు ఫోనులో చెప్పి ఉండేవారుగా. చెప్పలేదుగా మరి. ఏమో ఈరోజే వస్తే, లేకపోతే ఇంటికి వెళ్తూనే రాగిణి నుంచి ఫోను వస్తే? ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టయిన రావుగారు అనుకున్నారు మళ్ళీ.
ఆశ ఎక్కువైతే నిరాశ ఎక్కువవుతుంది. తనలోని ఆలోచన ప్రవాహానికి ఆనకట్ట వేయాలన్నట్టుగా శేఖరంతో అమెరికా ప్రాజెక్టుకి సంబంధించిన ప్రస్తావన తెచ్చారు. ఇద్దరు దాని గురించి కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత రావుగారు కరుణని కదిలించాలి అన్నట్టుగా అన్నారు. కరుణ, మన ఇంటి చుట్టూ పెద్ద తోట ఉంది. దానిని చూసుకునేందుకు ఇద్దరు తోటమాలులు కూడా ఉన్నారు. కానీ ఒకటే సమస్య వచ్చి పడింది. ఆయన మన ఇంట్లో అని అంటుంటే ఆమె మనసు కరిగిపోయినట్టు అయింది. ఈ లోకంలో రాజేష్ లాంటి రాక్షసులే కాదు, బాబాయి గారు లాంటి మహామనుష్యులు ఉన్నారు. వెంటనే బాబాయి గారు అంటూ ప్రతిస్పందించకపోవడంతో ఆయనకి అర్థం అయిపోయింది ఆమె దీర్ఘాలోచనలో మునిగిపోయిందని. అందుకే మళ్ళీ పిలిచారు. ఏమిటి బాబాయ్ గారు ఆ సమస్య? అంది కరుణ. చాలా పెద్ద సమస్యే తల్లి అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నారు. ఆ పూల అందాలని, సౌరభాలని ఇష్టంగా వాటిని పలకరిస్తూ స్పృశిస్తూ ఆస్వాదించేవారే లేరు. ఆ పువ్వులకి మరి నిరుత్సాహం కలగదు అన్నారు. ఆయన ఆ మాట చెప్పిన తీరుకి కరుణకి, సుభద్రమ్మ గారికి కూడా చిన్నగా నవ్వు వచ్చింది. కరుణ అంది, అవును బాబాయ్ గారు, మీరు చెప్పింది నిజం. వాటి జన్మ ధన్యమయ్యేది అప్పుడేగా మరి. వాటికి స్పందించే హృదయం ఉంటుందిట. మరి నువ్వు రోజూ తోటలోకి వెళ్ళి వాటిని పలకరించి రావాలి. ఆయన చెబుతున్న ఆ మాట కరుణ హృదయం మీద పన్నీటిని చిలకరించింది. తప్పకుండా బాబాయ్ గారు, మీరు చెబుతున్న మాట వింటుంటేనే మనస్సుకి ఎంతో హాయిగా ఉంది, కరుణ అంది. ప్రకృతితో స్నేహం మనస్సుని సేద తీరుస్తుంది, గాయపడిన హృదయాలకి ఓదార్పునిస్తుంది అన్నారాయన. ఇప్పటి నుంచి నేను వాటితో కబుర్లు చెప్పటానికి కొంత సమయం కేటాయిస్తాను. నా మనస్సుకి ఓదార్పు కావాలి కదా అని ఆయన చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. సమయం దొరికితే అప్పుడప్పుడు శేఖరమే వెళ్ళి రాత్రి సమయాల్లో కూర్చుంటూ ఉంటాడు. అప్పటికి కొన్ని పువ్వులు నిద్రపోతూ ఉంటాయి. అందుకే నువ్వు ఉదయమే వెళ్ళి పలకరించాలి అన్నారాయన. అలాగే బాబాయ్ గారు. కరుణకి ఆ ఆలోచనే ఎంతో హాయిగా అనిపించింది. శేఖరానికి మాత్రం రావుగారి మాట చేదు జ్ఞాపకాలని తీసుకువచ్చింది. రాగిణి ప్రవర్తన అవధులు దాటిన విసుగుని కలిగించినప్పుడు తోటలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చునేవాడు తను. ఇలా కబుర్లతో కాలక్షేపం కాసేపు గడిచేసరికి టిఫిన్ తినే సమయం అయింది. కరుణ ప్లేట్లలో పెడుతుంటే శేఖరం అందరికీ అందించాడు. మళ్ళీ ప్రయాణం మొదలయ్యాక కాసేపు ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉండిపోయారు. మనిషిని తనలోకి అలవోకగా లాక్కుని పోగల అద్భుతమైన శక్తి కలది మనస్సు. అది విచారంలో ఉన్నప్పుడైతే మరీను. మధ్యలో ఒకసారి తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి అప్రయత్నంగా శేఖరం వైపు చూసిన కరుణకి గంభీరమైన ఆలోచన ముద్రలో మునిగిపోయినట్టుగా ఉన్న శేఖరం కనిపించాడు. స్నేహితులైనందుకు ఒకరి బాధ ఒకరు స్పష్టంగా అర్థం చేసుకునేందుకన భగవంతుడు ఇద్దరికీ ఒకే రకం బాధ ఇచ్చాడు. రాగిణికి ఏదో ఒకరోజు తను చేసిన తప్పు ఏమిటో తప్పకుండా తెలియవస్తుంది. ఈలోపు శేఖరం మదిలోంచి ఆమె చిత్రం చెరిగిపోకూడదు. ఆమెలో ఆ గుర్తింపు తొందరగా రావాలి. శేఖరానిది క్షమించలేని మనస్తత్వం కాదు. అతనికి మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంది కరుణ. తనకి రావుగారి అండ కొండంత ధైర్యాన్నిస్తోంది. చదువుకోవాలన్న ఆలోచన పాత జీవితాన్ని బలంగా వెనక్కి నెట్టివేయగలుగుతోంది. పిల్లల జీవితాలని చూసుకోవటంలో తన జీవితం సజావుగా సాగిపోతుంది. మరి శేఖరం మనస్సుని మరోవైపు మళ్లించగల శక్తి దేనికి ఉంది? పిల్లలతో అతనికి ఉన్న బంధం ఎంత గాఢమైనది? వాళ్లతో ఏర్పడిన దూరం అతని జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతోంది? బయట నుంచి పరిశీలించే ఎవరికైనా అతని మనస్సులో ఏమి ఉందో తెలుసుకోవటం చాలా కష్టం. మృదు గంభీరమైన ఆ వ్యక్తిత్వం కాసేపు అతనితో సంభాషించిన ఎవరికైనా మనోహరంగా అనిపిస్తుంది. అలా అని అతనికి దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నిస్తే మాత్రం అది అంత సులభమైన పని కాదు. అతని అనుమతి లేనిదే అది ఎవరికీ సాధ్యం కాదు కూడా. ఎంత మృదువుగా సంభాషించగలడో అంత మృదువుగాను, అవసరమైతే
తిరస్కరించగల శక్తి ఉంది అతనికి. అలాంటి వ్యక్తి మనస్సులో ఈ క్షణంలో ఎటువంటి ఆలోచన నడుస్తూ ఉంటుంది అని అంచనా వేయటానికి ప్రయత్నించింది కరుణ. ఖచ్చితంగా తన తల్లి గురించో, పిల్లల గురించో ఆలోచిస్తూ ఉంటాడు. రావుగారు గురించి కూడా. రాగిణి అంచనానే నిజమైంది. అతని ఆలోచన అంతా పిల్లల గురించే ఉంది. రాగిణి తల్లి హృదయం పిల్లల మీద ఈగ వాలనివ్వదు. కానీ ఆమె ఏర్పరచుకున్న కొత్త బంధం వల్ల పిల్లలకేమైనా ఇబ్బంది వస్తే, ఒకవేళ ఆమె పరోక్షంలో వాళ్ళకేమైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే, రాగిణి పిల్లల బాధ్యతని తనకు అప్పగిస్తే తను సంతోషంగా స్వీకరిస్తాడు. కానీ రాగిణి మూర్ఖత్వంతో సత్యాన్ని గ్రహించటానికి ఈ కాస్త కాలం సరిపోదు. మరి కొంత సమయం కావాలి. రాజా, ఏం ఆలోచిస్తున్నావు? సుభద్రమ్మ గారు అడిగారు. ఏమీ లేదమ్మా, కదిలి వెళ్ళిపోతున్న ప్రకృతిని పరిశీలిస్తున్నానంతే అన్నాడు. శేఖరం, నీకొక గమ్మత్తైన విషయం చెప్పనా అన్నారు రావుగారు. చెప్పండి. నాకు ఇలా కొండల్ని కోనల్ని చూస్తూ కారులో ప్రయాణం చేస్తూ ఉంటే కవిత్వం పుట్టుకొచ్చేస్తుంది అన్నారు రావుగారు. అందులో ఆశ్చర్యం లేదు. స్పందించే మీ హృదయానికి అది సహజమే అవుతుంది. పెన్ను పేపరు ఇవ్వనా? ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన రావుగారు అన్నారు. ఇన్నాళ్ల ప్రయాణంలో కృష్ణశాస్త్రి గారిలా స్పందించిన మనసు ఇప్పుడు విచారాన్ని గుమ్మరిస్తోంది. వీటిని అక్షరీకరణ చేయటం వద్దులే అంటూ బలవంతంగా నవ్వును తెచ్చుకున్నారాయన. ఉదయం తిన్న టిఫిన్తోనే కడుపు నిండుగా ఉంది. ఇక భోజనం వద్దనుకున్నారు అందరూ. ఒక హోటల్ దగ్గర ఆగి కాసేపు ఫ్రెష్ అయ్యి వేడివేడి కాఫీ తాగి మళ్ళీ బయలుదేరారు. సాయంకాలం అవుతుండగా రావుగారి ఇంటి ముందు ఆగింది కారు. మన ఇల్లు వచ్చేసింది కరుణ అన్నారు ఉత్సాహంగా రావుగారు. ఇంద్రభవనంలా ఉన్న ఆ ఇంటిని విభ్రాంతిగా కరుణ చూస్తూ ఉండగానే గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ వాడు గేటు తెరవటం, కారు లోపలికి ప్రవేశించటం జరిగింది. కారు లోపలికి ప్రవేశించి ముందుకు సాగుతూ ఉంటే అటు ఇటు పద్ధతిగా పెంచిన మొక్కలు కనువిందు చేస్తున్నాయి కరుణకి. అయ్యగారు వస్తున్నారని తెలిసిన పనివాళ్ళు ఇంకా చీకటి పడకపోయినా ఇంట్లోనూ బయట కూడా లైట్లు వేసేశారు. కరుణకి ఏదో కొత్త లోకంలోకి ప్రవేశించినట్టుగా అనిపించింది. ఇంత గొప్ప వ్యక్తి రావుగారు తనతోటి, తన ఊర్లో వాళ్లతోటి అంత ఆప్యాయంగా, నిరాడంబరంగా మాట్లాడటం నమ్మశక్యం కానట్టుగా అనిపిస్తోంది. రాజశేఖరం ఇంత గొప్ప ఇంటికి అల్లుడై కూడా ఏనాడు గర్వం ప్రదర్శించలేదు. తను ఎప్పుడైనా కలిసినప్పుడు ఎప్పటి స్నేహితుడిలాగానే ఉండేది అతని మాట తీరు. సుభద్రమ్మ గారికి కోడలు రాగిణి జ్ఞాపకం వచ్చి మనస్సు బాధామయంగా అయిపోయింది. అన్నీ చక్కగా ఉంటే ఈ క్షణంలో కోడలు మనవలు ఎదురుగా ఉండవలసింది. శేఖరం తల్లిని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా కారులోంచి దింపాడు. చాలాసేపు కూర్చుని ప్రయాణం చేయటం వల్ల అడుగులు వేయటం ఆవిడికి కాస్త కష్టంగా అనిపించింది. లోపలికి తీసుకువెళ్ళి హాలులో సోఫాలో కూర్చోబెట్టాడు. డ్రైవరు కారు డిక్కీ తెరవటంతో బ్యాగులన్నీ తీసుకెళ్లి నౌకర్లు లోపల పెట్టారు. కరుణ కలలోలా నడుస్తోంది. లోపల చాలా విశాలంగా కనిపిస్తున్న ఇల్లు ఇంతవరకు ఎప్పుడూ చూడని అలంకారాలతో దివ్యంగా వెలిగిపోతున్నట్టుగా ఉంది. ఆమెకెందుకో ఇప్పుడు రావుగారిని బాబాయ్ గారు అని పిలవటానికి సంకోచంగా అనిపిస్తోంది. వంట మనిషి పార్వతి అందరికీ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. లక్ష్మి, అమ్మగారులిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి చల్లని నీళ్లతో మొహాలు కడుక్కునే ఏర్పాటు చేయి రావుగారు లక్ష్మికి పురమాయించారు. శేఖరం పైకి తన గదిలోకి వెళ్ళాడు. అరగంట తర్వాత అందరూ హాల్లోకి చేరుకోగానే వేడివేడి కాఫీ, బిస్కెట్లు తీసుకువచ్చింది పార్వతి. కాఫీ తాగటం పూర్తయ్యాక తల్లిని ఒక గదిలోకి తీసుకువెళ్ళి, కాసేపు నడుము వాల్చమ్మ, ఇంతసేపు కారులో కూర్చోవటం వల్ల అలసిపోయి ఉంటావు అంటూ మంచం చూపించాడు. రావుగారు కరుణతో అన్నారు. కరుణ, ఇంకో 2-3 రోజుల్లో నీ విద్యార్థి జీవితం మళ్ళీ ప్రారంభం కాబోతోంది. గమ్మత్తుగా నీ చిన్ననాటి క్లాస్మేట్ కూడా ఇక్కడే ఉన్నాడు. కాలం ఏ నిమిషంలో ఏమి చేస్తుందో ఎవరికీ తెలియదు, చూశావా అన్నారు. అవును బాబాయ్ గారు, తత్తరపడుతున్నట్టుగా అంది కరుణ. పుట్టిన దగ్గర నుంచి అదే ఊర్లో ఉంటూ ఎక్కడికి బయటికి రాకపోవటం వల్ల కొత్త ప్రదేశం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ 2 రోజులు పోతే నీకే అలవాటైపోతుంది.
చదువులో పడితే నీకు చుట్టూ ప్రపంచమే తెలియదు అన్నారాయన. ఆయన మాటలకి అవును అన్నట్టుగా చిరునవ్వుతో తల పంకించింది కరుణ. ఇంట్లో పనివాళ్ళందరికీ కరుణే అపరిచితురాలు. సుభద్రమ్మ గారిని చూసి చాలా కాలమే అయినా ఆవిడని వాళ్ళు రాజశేఖరం తల్లిగా గుర్తుపట్టారు. వాళ్ళ మొహాల్లో సందేహాన్ని గ్రహించిన రావుగారు అన్నారు, ఈ అమ్మగారి పేరు కరుణ. పెద్దమ్మగారికి తెలుసున్నవారి అమ్మాయి. చిన్నయ్య గారితో చిన్నప్పుడు కలిసి చదువుకుంది కూడా. రావుగారు అలా పరిచయం చేయగానే అందరూ చేతులు జోడించి నమస్కరించారు కరుణకి. ఆ తర్వాత లక్ష్మి, పార్వతి వంటింట్లో కలుసుకున్నప్పుడు చిన్నగా అనుకున్నారు, ఎంత చక్కగా మెరుపు తీగలా ఉంది కదూ ఆ అమ్మ అని. ఆ రాత్రి భోజనాలయ్యాక రావుగారు అన్నారు, ఈ రోజుకి హాయిగా విశ్రాంతి తీసుకుని రేపటి నుంచి మన ప్రణాళికని అమలు పరుద్దాం అని. శేఖరం అన్నాడు, కరుణ, నువ్వు అమ్మ గదిలోనే పడుకో. అతను పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మన్నాడు తల్లిని పైకి తనతో పాటు ఉండేలా తీసుకువెళ్దాం అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కోకిలమ్మ గానాలతో, ఇంటి చుట్టూ ఉన్న తోటలో విరబూసిన పూల సుగంధాలతో, కిటికీలోంచి తొంగి చూస్తున్న సూర్యకిరణాల పలకరింపుతో తెల్లవారింది కరుణకి. ప్రయాణ బడలిక వల్లనేమో నిద్ర బాగా పట్టేసింది. మంచం మీద లేచి కూర్చున్న ఆమెకి పొరపాటున తను ఏ గంధర్వలోకంలోనూ అడుగుపెట్టలేదు కదా అనిపిస్తుంది ఆమెకు. పల్లెటూరులో పుట్టి పెరిగిన ఆమెకి ప్రకృతి గుబాళింపులు, ఆత్మీయ పలకరింపులు కొత్త ఏమీ కాదు. ఆ ఇంటి అందచందాలు, వైభవం తనకి అటువంటి భావం కలిగిస్తున్నాయా అని ఆమె ఒక్క క్షణం ఆలోచించింది. కాదు అనే సమాధానం వచ్చింది. ఆ ఇంటి వైభవానికి ఇటువంటి అనుభూతిని అద్దింది ఈ ఇంటి మనుషుల మంచితనం. కేవలం ఈ ఇంటి వైభవం ఏమాత్రం కాదు. ఆలోచిస్తూ పక్క మంచం వైపు చూసిన కరుణకి అక్కడ సుభద్రమ్మ గారు కనిపించలేదు. హాల్లోంచి ఆవిడ గొంతు వినిపించింది. రావుగారి మాటలు, శేఖరం మాటలు కూడా వినిపించాయి. అప్పుడు గుర్తుకు వచ్చింది కరుణకి తను భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అలా మంచం మీద కూర్చుని ఉండిపోవటం. గబగబా లేచి మొహం కడుక్కుని హాల్లోకి వెళ్ళింది. రామ్మ, నిద్ర పట్టిందా మంచిగా? కొత్త చోటు కదా అన్నారు రావుగారు. బాగానే పట్టింది బాబాయ్ గారు, అందుకే లేవటం ఆలస్యం అయిపోయింది. పర్వాలేదు తల్లి, ఈ రోజుకు కాస్త విశ్రాంతి తీసుకుంటూ పరిసరాలని పరిచయం చేసుకో. రేపు ఉదయం 10 గంటలకి సరోజిని అని ఒక ఆవిడ వస్తారు. ఆవిడ నీ చదువుకు సంబంధించిన విషయాలన్నీ చూసుకుంటారు. నీ సర్టిఫికెట్లు ఆవిడకి చూపించు. కరుణ హృదయంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన ఉద్విగ్న కెరటం. తన చిన్ననాటి కోరిక ఈ రకంగా తీరబోతోంది. అది ఈ మహానుభావుడి ద్వారా. ఏ జన్మలోని అనుబంధము. తనేమిటి ఈ ఇంట్లో ఇలా వీళ్ళందరి ఎదుట ఇలా కూర్చుని అప్రయత్నంగా చేతులు రెండూ జోడించింది రావుగారి వైపు చూస్తూ. ఎంతగా ఆపుకుందామన్నా కళ్ళనీళ్లు ఆగలేదు. ఇంతలో పార్వతి కాఫీ గ్లాస్తో రావడంతో గబగబా కళ్ళు తుడుచుకుని కాఫీ గ్లాస్ అందుకుంది. నువ్వు చక్కగా చదువుకుంటూ విజయాలు సాధిస్తూ ఉంటే నీకన్నా నేను ఎక్కువ ఆనందపడతాను కరుణ అన్నారు రావుగారు. మీకు తప్పకుండా అంతటి ఆనందాన్ని కలిగిస్తుంది కరుణ. శేఖరం ఆమె వైపు ఆత్మీయంగా చూస్తూ అన్నాడు. భగవంతుడు ఏది ఎప్పుడు ఎలా జరిపిస్తాడో మన ఊహకి అందదు సుభద్రమ్మగారు అన్నారు. అసలు రావుగారికి కరుణ చదువు బాధ్యతని శేఖరానికే అప్పగించాలనిపించింది. చదువు పేరు చెప్పి వాళ్ళిద్దరూ తరచూ మాట్లాడుకోవటం జరుగుతుంది. ఎప్పుడో చిన్నప్పటి స్నేహం మళ్ళీ ఇద్దరి మధ్య విరబూస్తుంది. ఎందుకో శేఖరం జీవితంలోకి మళ్ళీ రాబోయే అమ్మాయి కరుణ అయితే బావుండునని ఆయన మనస్సుకి అనిపిస్తోంది. కానీ శేఖరం మనసేమిటో, సుభద్రమ్మ గారి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోకుండా తను ఏవేవో ఊహించుకోవటం సరికాదనుకున్నారాయన. అక్కయ్య గారికి తోచుబాటు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అన్నారు రావుగారు. కోడలు పిల్లలు ఉంటే ఆవిడకి జీవితం నిండుగా ఉండేది అన్న బాధ ఆయన గుండెల్లో సూదులు గుచ్చుతోంది. ఈ వయసులో ఇంకా తోచుబాటు ఇబ్బంది ఏమిటి రావుగారు? వీలైనంత వరకు అంతర్ముఖులుగా ఉండటంలోనే ఆనందం, జీవిత సాఫల్యమును అన్నారావిడ. ఆవిడ మాటలకి ఆయన చిరునవ్వుతో చేతులు జోడిస్తూ మీరు చెప్పింది సత్యం అన్నారు. ఆవిడ అన్న ఆ మాటతో ఆయనకి హృదయం కాస్త తేలికపడ్డట్టయింది. అమ్మా, నిన్న అలసిపోయి ఉన్నావని పైకి తీసుకువెళ్ళలేదు.
పైన చూద్దువుగానిరా అని తల్లిని పైకి తీసుకువెళ్ళాడు శేఖరం. హాల్లోంచి మెట్లు. పైకి వెళ్ళగానే ఇల్లంతా కలియదిరిగారు. ఎంతో విశాలమైన ఇంటి ఇల్లాలి మనసే ఇరుకైపోయింది అని మనస్సులో నొచ్చుకున్నారు. ఒక గదిలో అద్దాల బీరువాలో రాగిణి బట్టలు, ఇంకొక బీరువాలో పిల్లల బట్టలు, మరో ప్రక్క వాళ్ళ ఆడుకునే బొమ్మలు, సైకిళ్ళు. ఒక గాఢమైన నిట్టూర్పుతో ఆ గదిలోంచి బయటికి వచ్చారు. ఒక గదికి ఆనుకుని ఉన్న బాల్కనీలోకి వెళ్ళి నిలబడినప్పుడు అన్నారు, రాగిణి విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం ఏమైనా ఉందా రాజా? వెంటనే రాజశేఖరం ఎటువంటి జవాబు చెప్పలేకపోయాడు. అతనికి ఆ విషయంలో స్పష్టత లేక కాదు, తల్లికి ఆ చేదు నిజం చెప్పటం ఎలా అన్నదే అతని సంశయం. 2-3 నిమిషాల పాటు రకరకాల పూలతో నిండుగా విరబూసి ఉన్న చెట్ల వైపు చూస్తూ ఉండిపోయారు. మనకి ఆ విధంగా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా తన జీవితంలోకి వేరే వ్యక్తిని ఆహ్వానించిందమ్మా, ఎక్కడో దూరంగా చూస్తూ అన్నాడు శేఖరం. అతని స్వరం అత్యంత ప్రశాంతంగా ధ్వనించింది. ఈ మాట వినటంతోనే భరించలేనట్టుగా అన్నట్టుగా కొడుకు నడుం చుట్టూ చేయి వేశారు సుభద్రమ్మగారు. అలా చేయటం తన ఆసరా కోసమో, కొడుక్కి ఆసరా ఇవ్వాలన్న భావంతోనో ఆవిడికి అర్థం కాలేదు. శేఖరానికి ఈ విషయాన్ని తల్లికి స్పష్టంగా చెప్పటం అన్నది అవసరం అనిపించింది. లేకపోతే ఏదో ఆశ, సంశయం మనస్సుని చికాకు పెడుతూ ఉంటాయి. రాగిణి క్షమించరాని తప్పు చేసిందని శేఖరం చెప్పినప్పుడు ఇలాంటిదేదోనే జరిగి ఉంటుందని ఆవిడ ఊహించారు. కానీ ఎక్కడో చిరు ఆశ. 2 క్షణాలైన తర్వాత అన్నారు, మరి అటువంటప్పుడు మనం ఇక్కడ ఉండటం అన్నది ఎంతవరకు సబబు? రాగిణి ఏమనుకుంటుంది? అక్కడ ఉన్న కుర్చీలో నిస్సత్తువుగా కూలబడుతూ అన్నారావిడ. ఈ విషయం గురించి నేను ఆలోచించానమ్మా. కానీ మావయ్య గారి వైపు నుంచి చూస్తే అటువంటి పని చేయటానికి ఇది సమయం కాదనిపించింది. కూతురు చేసిన పనికి ఆయన మనకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. ఆయనకి నేనంటే చాలా అభిమానం. మనని అభిమానించే వాళ్ళని ఏదో కారణం చెప్పి కష్ట సమయంలో వదిలిపెట్టకూడదనిపించింది. అవును రాజా, నీ నిర్ణయం సరైనదే. మన ఇంటికి వచ్చి మనలో ఒకరిగా కలిసిపోయారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆయనకి అండగా నిలబడటం మానేయకూడదు మనం అన్నారావిడ. సరే అమ్మా, క్రిందకి వెళ్దాం పద. ఈ రోజు నుంచి ఆఫీసుకి వెళ్ళాలి. పక్క వీధిలోనే 2 దేవాలయాలు ఉన్నాయి. లక్ష్మిని తీసుకువెళ్ళమని చెబుతానులే, నీకు కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు క్రిందికి మెట్ల వైపు అడుగులు వేస్తూ. ఇంత జరిగినా కొడుకులోని ఆ నిబ్బరం అలాగే ఉండటం ఆవిడికి కొంతలో కొంత నిశ్చింతగా అనిపించింది. ఇద్దరూ క్రిందికి దిగి వచ్చారు. స్నానాధికాలు ముగించుకుని హాల్లోకి వచ్చేసరికి పార్వతి ఫలహారాలని టేబుల్ మీదకి చేర్చటంలో కరుణ కూడా ఆమెకి సహాయపడుతోంది. అక్కరలేదమ్మా, మీరు కూడా కూర్చోండి అని పార్వతి చెబుతోంది. గులాబీ రంగు మీద చిన్న చిన్న పువ్వులున్న కాటన్ చీరలో ఉత్సాహంగా కనిపిస్తున్న కరుణ వైపు ఒక్క క్షణం పాటు రెప్పవేయటం మర్చిపోయినట్టుగా చూస్తూ ఉండిపోయారు సుభద్రమ్మగారు. ఒక్క క్షణం ఆవిడ మనస్సంతా ఆమె పట్ల ఆర్ద్రమైపోయింది. చదువుకోవచ్చునన్న ఉత్సాహం తప్పితే ఆ గుండెల్లో ఎంతటి వేదన దాగి ఉందో కదా అనిపించింది. రావుగారు కూడా హాల్లోకి వచ్చారు. చూడండి అయ్యగారు, కరుణమ్మని కూడా కూర్చోమంటే నీకు సాయం చేస్తానంటున్నారు. కరుణ అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి అంటూ నవ్వుతూ, నువ్వు కూర్చోమ్మా కరుణ, లక్ష్మి కూడా ఉందిగా అన్నారు కరుణను ఉద్దేశించి రావుగారు. అలాగే అంటూ చివరగా రాజశేఖరం ప్లేటులో అల్లం పచ్చడి వేసి వచ్చి రావుగారు పక్కన కుర్చీలో కూర్చుంది కరుణ. ఆ రోజు ఇడ్లీ, క్యాబేజీ గారెలు, అల్లం చట్నీ చేసింది వంటావిడ. ఇల్లంతా అగరబత్తుల గుబాళింపుతో నిండిపోయి ఇంట్లో పూజ జరిగిందన్న విషయాన్ని చెబుతున్నాయి. సర్దుతూ అప్రయత్నంగా అటువైపు చూసిన కరుణకి ఎందుకో చిన్నప్పటి శేఖరం గుర్తుకు వచ్చాడు. ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు కదిలింది. అమ్మా, సాయంకాలం 6 గంటలకల్లా వచ్చేస్తాను, కరుణ ఉందిగా అంటూ ఒకసారి ఆమె వైపు చూసి బయటికి అడుగులు వేశాడు శేఖరం. రావుగారు కూడా బయటికి వెళ్తూ ఇద్దరికీ వస్తానని చెప్పారు. ఇద్దరూ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. శేఖరం రావుగారు కారు దగ్గరికి వెళ్ళేసరికే డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నాడు, ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టుగా.
అత్తయ్య గారు అలా తోట చూసి వద్దామా? అప్పటికే ఆవిడ వదనంలో విచారమేఘాలు అలుముకోవటాన్ని గమనించలేదు కరుణ. నువ్వు చూసిరా కరుణ, మనసేమీ బావుండలేదు అన్నారు. కరుణకు అర్థమైంది. ఆవిడతో పాటు తను కూడా వచ్చి సోఫాలో కూర్చుంది. ఇంతలో వంటింట్లోంచి వచ్చిన లక్ష్మి అంది, మనవలు ఉంటే మీకు మంచిగా కాలక్షేపం అయ్యేది. వాళ్ళకి కథలు కబుర్లు చెబుతూ. సంవత్సరంలో అప్పుడే 2 నెలలయిపోయాయి. ఇంకెంతమ్మా, తొందరగానే మీ కోడలు మనవలు వచ్చేస్తారు అంది లక్ష్మి. అప్పుడు అర్థం అప్పుడు ఇద్దరికీ అర్థం అయింది అసలు విషయం ఇంకా వీళ్ళకి తెలియదని. ఎప్పటికైనా తెలియక తప్పదుగా అనుకున్నారు మనసులో. పలహారాల పని అయి కాస్త తీరిక దొరికిన పార్వతీ లక్ష్మి వచ్చి సుభద్రమ్మ గారు ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళకి తెలుసు శేఖరం బాబు తల్లి కోడలితో సరిపడదని, అందుకే ఇక్కడికి రావటం లేదనీను. రాగిణిని చూస్తున్న వాళ్ళకి విషయం స్పష్టంగా అర్థమైపోయింది. తప్పంతా చిన్నమ్మగారిలోనే ఉందని. సుభద్రమ్మ గారు వాళ్ళ కుటుంబ విషయాలు అడిగారు. వాళ్ళ ఇద్దరి భర్తలు రావుగారి కంపెనీలోనే పనిచేస్తున్నట్టు చెప్పారు. నివాసం కూడా తోటకి అటువైపు అవుట్ హౌస్లోనే అని. ఇక్కడే ఉంటారన్నమాట సుభద్రమ్మ గారు అన్నారు. చిన్నమ్మగారు పిల్లలు ఉన్నప్పుడు పిల్లల పనులన్నీ నా బాధ్యతండి. వాళ్ళిద్దరి వైపు పరిశీలనగా చూసిన ఆవిడ అనుకున్నారు, చక్కగా తీరుగా ఉన్నారు ఇద్దరు, చదువుకున్న వాళ్ళలానే ఉన్నారు అని. కరుణమ్మగారు దేవురమ్మ లక్ష్మి అడిగింది. మా ఊరే, మాకు బాగా స్నేహితులు వాళ్ళ నాన్నగారు అమ్మగారు. ఓ అరగంట సేపు వాళ్ళ పిల్లల చదువులు, కూరగాయల ధరలు ఇలా కబుర్లేవో దొర్లిపోయాక కొంచెం కాఫీ ఇవ్వమంటారా అంటూ అడిగింది పార్వతి. వద్దంటున్నా కొద్ది కొద్దిగానే తెస్తానంటూ తెచ్చి ఇచ్చింది. తాగిన తర్వాత ఇద్దరూ గదిలోకి వచ్చి కూర్చున్నారు. పార్వతీ లక్ష్మి ఇంటి పనుల్లో పడిపోయారు. కరుణ, నా బ్యాగ్లో భగవద్గీత ఉంటుంది, తీసి కాసేపు చదువుకుంటాను అన్నారు సుభద్రమ్మ గారు. కరుణ తీసి ఇచ్చింది. కరుణ తన బ్యాగులోంచి తెచ్చుకున్న పోస్టల్ కవర్ తీసి తండ్రికి ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టింది. సశేషం. ఇదండి ఇవాళ 20వ భాగంలో జరిగిన కథ. మీకు ఏమనిపించిందో మరి కామెంట్స్లో చెప్తే నేను చాలా సంతోషిస్తాను. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో ఇంకో 2-3 రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ.